హలో ఎవ్రీవన్, మా ట్రిప్లో నెక్స్ట్ వచ్చేసి చిదంబరం అండి. ముందు తంజావూరు పెట్టాను కదా, అదే రోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ చిదంబరంకి వచ్చేసామన్నమాట. చిదంబరంకి వచ్చినప్పుడు నాకు జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు. ఓన్లీ నాకు ఒకటే తెలుసు ఏంటంటే శివయ్య ఎక్కడైనా సరే లింగ రూపంలో దర్శనం ఇస్తారు, ఇక్కడ మాత్రం నటరాజస్వామి రూపంలో దర్శనం ఇస్తారని. అదొక్కటే తెలుసు అనమాట టెంపుల్ విజిట్ చేసినప్పుడు. కానీ లోపల చిదంబరం రహస్యం ఒకటి ఉంటుందండి. లోపల స్వామివారిని అలా చూస్తూ నుంచునిపోయానండి. ఒక పర్సన్ వచ్చారు, ఆయన తమిళ్లో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు. నాకు స్లోగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది, అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే అర్థం కాలేదు, అలా చూస్తూ ఉండిపోయాను. ఆయనే దగ్గరుండి ఆయన సైకిల్ చేస్తూ ఇక్కడే నుంచో అని చెప్తున్నారు. నాకు అది అర్థమై అలా నుంచున్నాను. కానీ ఒక అమ్మాయిని అడిగితే చెప్పింది స్వామివారి ముందు ఒక గోల్డెన్ పిల్లర్ ఉంటుంది, దాని వెనకాలే చూడమని. అసలు ఏంటంటే హారతి ఇచ్చినప్పుడు ఆ వెలుగులో స్వామివారి విగ్రహం నీడ వెనకాల పడాలి, కానీ అది కాకుండా స్వామివారు బిల్వపత్ర రూపంలో వెనకాల నీడలా పడుతుందన్నమాట. ఇక్కడ ఫోటో పెట్టాను కదండి, సేమ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా బిల్వపత్రం, అలా కనిపిస్తుంది మనకి. అదే చిదంబర రహస్యం అన్నమాట. ఆ పర్సన్ ఎవరో కానీ ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఆయనే ముందు నుంచో పెట్టి స్వామివారి లాగా ఆ రహస్యం చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ.